ఈశ్వర్ గారు రండి. మీరు ఇందాక డాన్స్ మాత్రం చేశారు, మాట్లాడలేదు ఇంకా. ఇక్కడికి వచ్చిన రెస్పెక్టెడ్ డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ అందరికీ నమస్కారం. నా పేరు ఈశ్వర్ పెంటి. ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేసింది నేనే. ప్రేమలో సాంగ్కి ఇంత ప్రేమనిచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అంటే వర్క్ చేసినప్పుడు ఆ వైబ్ తెలిసింది, కానీ బయటకు వచ్చిన తర్వాత అది వైబ్ ఒక 1000% ఎక్కువ ఉంది. అండ్ శ్రీకాంత్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు నాకు మీకు థ్యాంక్స్ చెప్పే ఆపర్చునిటీ రాలేదు. నాని సార్తో దసరాకి వర్క్ చేసినప్పుడు, చైల్డ్హుడ్ సాంగ్స్ అండ్ మాంటేజెస్ చేసినప్పుడు. అండ్ థ్యాంక్ యూ నాని సార్. క్లోజ్గా వర్క్ చేస్తాను లేదో అనుకోలేదు. ఒకసారి దసరాకి చేసిన తర్వాత మళ్ళీ చాలా ట్రై చేశాను, చాలా చాలా విధాలుగా. అండ్ ఒకసారిగా వాల్ పోస్టర్ నుంచి కాల్ రాగానే ఒక్కసారిగా చలో వై మళ్ళీ మనం నాని సార్తో వర్క్ చేస్తున్నాం అన్న వైబ్ వచ్చింది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సాంగ్ వర్క్ చేసినప్పుడు నాలో కూడా ఒక చందు జాబిల్లు ఉన్నారని నాకు తెలిసింది. ఎందుకంటే నేను వర్క్ చేసినప్పుడు అవన్నీ ఫేస్ చేశాను. ఓకే, ఇలా చేస్తుంటే బాగుంటుంది, నేను కూడా ఇలా చేశాను కదా అనిపించింది. అండ్ మీరు సినిమా చూసినప్పుడు రేపు మీరు కూడా మీలో ఒక చందు, మీలో ఒక జాబిల్లి ఉంటారని మీరు రిలేట్ అవుతారు. అండ్ నాకు పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ సాంగ్లో చాలా మౌంటేజెస్, హుక్ స్టెప్స్ కాకుండా ఒక ఇంపార్టెంట్ స్టోరీ ఉంది. అంటే మీరు సినిమాలో స్టోరీ, ఈ సాంగ్లో స్టోరీ చూస్తేనే నెక్స్ట్ ఏంటో ఇంకా డీటెయిల్ కనెక్ట్ అవుతారు. అది నేను సాంగ్ అంటే నేను డైరెక్టర్ గారితో డిస్కస్ చేసినప్పుడు చాలా బలంగా ఫిక్స్ అయ్యాను. ఎక్కడ సాంగ్ గురించి మాట్లాడినా సాంగ్ పూర్తిగా చూడండి అని చెప్పడానికి ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే నాని సార్ మీకు కూడా తెలుసు సినిమాలో సాంగ్లో ఎంత స్టోరీ ఉందో. అండ్ నా డైరెక్టర్ గురించి చెప్పాలి. డైరెక్టర్ బ్రో, సాంగ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఇన్ ద సెర్చ్ ఆఫ్ లిరిక్స్ వీ ఫౌండ్ ఏ పోయిట్రీ లాగా, ఇన్ ద సెర్చ్ ఆఫ్ డైరెక్టర్ ఐ ఫౌండ్ ఏ గుడ్ ఫ్రెండ్. చాలా మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. అంటే ఐడియాస్ కానీ మాంటేజెస్ కానీ ఏది చెప్పినా ఆ రిసీవింగ్ కానీ మళ్ళీ డిస్కషన్ కానీ చాలా పాజిటివ్గా ఉండేది. థ్యాంక్ యూ బ్రో. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ అగైన్. సార్ నాని సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ కోడ్. ఇది మీరు తప్ప ఇంకెవరు చేయలేరేమో, అంటే మీరు తప్ప దీన్ని ఇలాంటి స్టోరీస్ని ఇంకెవరు యాక్సెప్ట్ చేయరేమో అనిపించింది. ఎందుకంటే నేను కథ విన్నప్పుడు ఓకే ఇది నాన్నగారు చేయాల్సిందే అనేలాగా అనిపించింది. అంటే వితౌట్ ఎనీ కమర్షియల్ ఎలిమెంట్స్ అవి లేకుండా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. దీప్తి మ్యామ్, మీరే నా ఫస్ట్ ఆడియన్స్. ఆన్లైన్ ఎడిటింగ్ చూపిస్తున్నప్పుడు, సాంగ్ చూసినప్పుడు నేను స్క్రీన్ చూడకుండా మీ ఫేస్ చూసేవాడిని. మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అండ్ మీరు ఎంజాయ్ చేసే మూమెంట్, అరే చలో బై సాంగ్ వర్కౌట్ అయిపోయింది మూమెంట్ కానీ, కళ్ళు రెండు పుస్తకాలు ఆ మాంటేజ్ చేసినప్పుడు మేడం క్లోజ్ నేను చూశాను. ఎంత చిన్నపిల్లలాగా జాబిల్లి అని చందుని అప్రిషియేట్ చేస్తుంటే అరే మాంటేజ్ వర్కౌట్ అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చింది. మీరే నా ఫస్ట్ ఆడియన్. మేము నేను ఇంటికి వెళ్ళి చెప్పాను సాంగ్ బాగుందంటే దీప్తి మేడం నవ్వారు, దీప్తి మేడం కరెక్ట్. అంటే నాకు అనిపించింది మీరు ఫస్ట్ ఆడియన్ లాగా ఆన్లైన్ ఎడిట్ చూసినప్పుడు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. దర్శి సార్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ సార్. ఇదే ప్రీలీజ్ ఈవెంట్లో, డార్లింగ్ అనే ప్రీలీజ్ ఈవెంట్లో నాని సార్ దర్శి సార్ని నించోబెట్టి కోర్ట్ గురించి మీరు అనౌన్స్ చేశారు. నేను అప్పుడు అక్కడే ఇక్కడ కూర్చొని చూస్తున్నాను. ఒక కోర్ట్ ఇవన్నీ చూసినప్పుడు గట్టిగా అనుకున్నాను సార్, ఎక్కడో ఇలాంటి ఒక సినిమాకి మనం కూడా పార్ట్ అవ్వాలని. కానీ తెలియకుండా ఒక రౌండ్ సర్కిల్ ఫామ్ అయింది సార్. అంటే మళ్ళీ ప్రీలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడుతున్నాను, ఒక డార్లింగ్ అనే ప్రీలీజ్ ఈవెంట్లో మీరు అనౌన్స్ చేశారు. అండ్ థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమా మ్యామ్, థ్యాంక్ యూ ఆల్వేస్. థ్యాంక్ యూ ఈశ్వర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత బ్యూటిఫుల్ సాంగ్ చేసిన మీకు, అలాగే కంపోజ్ చేసినటువంటి విజయ్ బోల్గాని గారికి, పాడినటువంటి సమీరా అండ్ అనురాగ్కి కూడా శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. థ్యాంక్ యూ. ఒక్క రిక్వెస్ట్ సార్, ఒక్క రిక్వెస్ట్ చెప్పొచ్చో లేదు తెలుసు సార్. వాళ్ళు డాన్స్ చేయాలా? అంటే డాన్స్ గురించే సార్. నేను సాంగ్ చేసిన ఇప్పటివరకు కూడా రీచ్ ఎలా ఉందో మనందరికీ తెలుసు. నాకు పర్సనల్గా చాలామంది మీ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తుంది అంటే నాకు మిమ్మల్ని చూస్తుంటే హిట్ 3, పారడైజ్ 2 గుర్తొస్తున్నాయి. కానీ ఒక్కసారిగా కథలలో చెప్పారు హుక్ స్టెప్ మీరు ఆడాలని చాలామంది రిక్వెస్ట్ చేశారు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. అది చెప్పొచ్చు చాలాసేపు మైండ్లో ఒక ఇది ఉంది. కానీ ఒక్కసారి అలా మీరు పాత నాని గారు వచ్చి ఒక హుక్ స్టెప్ చేస్తే బాగుంటుందని నా రెస్పెక్ట్. థ్యాంక్ యూ సార్. సారీ సార్. అలా మొదలైంది, అక్కడ తీసుకెళ్తున్నారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో